హాయ్ అండి, ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మార్నింగే మా పిల్లల కొరకు మా కొరకు ఉప్మా అనేది చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఉప్మాలో రెండు రకాలుగా చేయొచ్చు కదా, ఒకటి పొడిగాని రెండు పలస కానీ. పొడిగా ఉన్న ఉప్మా ఇష్టమా లేదా పలసగా ఉన్న ఉప్మా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు పలసగానే చేస్తానండి. ముందుగా పోపు సామాన్లు అనేది యాడ్ చేస్తాను. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసి మరిగాక ఉప్మా రవ్వ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఉప్మా రవ్వ వచ్చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. నేనైతే ఉప్మా రవ్వ ఫ్రై చేస్తాను, కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట, అందువల్ల ఫ్రై చేస్తాను. ఇంత పలసగా చేస్తానండి ఉప్మా అయితేనే ఈరోజు. ఉంటాను, బాయ్.